అమరావతి రాజధాని ఉద్యమం మరోసారి ఊహించని మలుపు తిరుగుతూ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొన్నేళ్లుగా తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసి న్యాయం కోసం పోరాడుతున్న రైతులు సహనం ఇప్పుడు కట్టెలు తెంచుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవలే ఒక ఆందోళనలో పాల్గొన్న రైతు హఠాత్ మరణం చెందడం ఈ నిరసనను మరింత తీవ్రతం చేసింది. ఈ పరిణామం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పెను సవాలుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతు మరణం తర్వాత అమరావతి జేఏసీ నాయకులు మరియు గ్రామ ప్రజలు అత్యవసరంగా సమావేశమై ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమరావతిని నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయడంలో జాప్యం చేస్తుందని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమరావతి రైతులు ఇప్పుడు తమ పోరాట పంతంను మార్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కేవలం నిరసనతో సరిపెట్టుకోకుండా ప్రభుత్వానికి ఒక గడువు విధించి ఆలోపు రాజధాని నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతారని తెలిసింది. రైతు మరణం వల్ల తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం చంద్రబాబు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టే యోచనలో రైతులు ఉన్నారు. ఒకవేళ రైతులు కేంద్ర పెద్దలను కలిసి ఇక్కడి జాప్యం గురించి ఫిర్యాదు చేస్తే అది అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. అమరావతి రైతులు తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏమిటంటే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే తమ భూములను తిరిగి తమకు ఇచ్చేయాలని కోరుతూ భారీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజధాని ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని తన మానసపుత్రికగా భావిస్తారు. అట్లాంటిది ఇప్పుడు అదే రైతులు తమపై తిరుగుబాటు చేయడం లేదా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం ఆయన రాజకీయ చాతుర్యతకు పరీక్షగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు సామూహికంగా రాజకీయాలు చేయడం లేదా పనుల నిరాకరణ వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతు మరణం వల్ల కలిగిన ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారి అది రాజకీయంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తుంది. ప్రతిపక్షాలు సైతం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రైతు మరణం చుట్టూ జరుగుతున్న రాజకీయం చంద్రబాబుకు ఊహించని తలనొప్పిగా మారింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన రైతులకు భరోసా ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యం వారిలో అపనమ్మకాన్ని పెంచింది. ప్రస్తుతం అమరావతిలో కనిపిస్తున్న నిశ్శబ్దం ఒక పెద్ద తుఫానుకు ముందే వచ్చేదిగా భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించడంతో పాటు రాజధాని నిర్మాణ పనులపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే రైతుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు తట్టుకోవడం కష్టమవుతుంది. ఈ పరిణామాన్ని గమనిస్తుంటే చంద్రబాబుకి ఇది రాజకీయంగా ఒక సంకటాస్త స్థితిని చెప్పవచ్చు. రైతు శ్రేయస్సు కోరే నాయకుడిగా తన ఇమేజ్ కాపాడుకుంటేనే రాజధాని పనులను పరుగులు తీయించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అమరావతి రైతులు ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా మార్పు తెస్తుందో వేచి చూడాలి.